హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ మ్యాన్ ప్రివ్యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తన జీవితంలో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే గురువు అని పిలిచేవారు. మద్రాసులో ఉన్న తొలి రోజుల నుంచి అన్నదమ్ముల్లా కలిసి పెరిగిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరు. సినీ పరిశ్రమలో అందరినీ బ్రదర్ అని సంబోధించే అలవాటు ఆయనకు ఉంది. కానీ తన జీవితంలో కేవలం ఒకే ఒక్క వ్యక్తిని మాత్రం ఆయన ఎంతో గౌరవంగా గురువు అని పిలిచేవారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు. మద్రాసులో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్టీఆర్, టీవీ రాజు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చాలా కాలం పాటు ఒకే గదిలో ఉండటం వల్ల వారి మధ్య అన్నదమ్ముల లాంటి అనుబంధం ఏర్పడింది. టీవీ రాజు రామారావును భాయ్ అని పిలిస్తే ఎన్టీఆర్ మాత్రం ఆయన్ను గురువు అని సంబోధించేవారు. ఎన్టీఆర్ సినిమాల్లో సంగీత దర్శకుడిగా టీవీ రాజు పేరు ఉండడం అప్పట్లో ఒక ఆనవాయితీగా ఉండేది. అయితే 1960లో వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో మాటలు తగ్గిపోయాయి. దీనివల్ల సుమారు 2 ఏళ్ల పాటు ఎన్టీఆర్ చిత్రాలకు టీవీ రాజు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి సంగీతం అందించే అవకాశం కూడా టీవీ రాజు చేజారి పెండ్యాల నాగేశ్వరరావుకి దక్కింది. వీరిద్దరికీ మళ్ళీ కలిపింది ఒక విషాదకర సంఘటన. మహామంత్రి తిమ్మరుసు చిత్ర నిర్మాణ సమయంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించారు. ఆ తీవ్ర దుఃఖంలో ఉన్న ఎన్టీఆర్ను పరామర్శించడానికి టీవీ రాజు వెళ్ళారు. చాలాసేపు ఎన్టీఆర్ పక్కనే కూర్చొని ఆయనను ఓదార్చారు. ఆ సంఘటనతో వారి మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి మళ్ళీ పాత స్నేహం చిగురించింది. ఒక గొప్ప నటుడు తన కెరీర్ ఆరంభంలో తోడున్న స్నేహితుడికి ఇచ్చిన గౌరవం, ఆ గురువు అనే పిలుపు ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక మధుర జ్ఞాపకం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.